ఆ! లో ఈ ఆజీవిక సంబంధించి ఇక్కడ ఇప్పుడే లాగిన్ ఓపెన్ చేసినాము. ఒక మండల్ లాగిన్ ఇది. దీంట్లో ఏపీఎం అప్రూవ్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి వీడియో. ఇక్కడ లక్పతిది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అప్రూవ్ ఇక్కడ ఆజీవిక ఉంది. ఇదేమో ఐడెంటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఆజీవిక ఉంది. ఈ ఆజీవిక క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన విలేజ్ జీపీ, అక్కడ విలేజ్ ఎస్హెచ్జి, ఇక్కడ పెండింగ్ తీసుకోవాలి. అంటే పెండింగ్ కూడా మనం అప్రూవ్ చేయాలి కాబట్టి పెండింగ్ తీసుకోవాలి. లిస్ట్ కావాలంటే అప్రూవ్ కోసం చూసుకోవాలి. రిజెక్ట్ అంటే మనం రిజెక్ట్ చేస్తే ఉంటాయి. మనం ప్రజెంట్ మనం అప్రూవ్ చేయాలి కాబట్టి పెండింగ్ తీసుకుంటాం. మనం ఎంటర్ చేసేటప్పుడు క్వార్టర్ చేయాలి, 3 నెలలకు ఒకసారి చేయాలి. అంటే ఏప్రిల్ టు జూను, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు మార్చ్. ఇప్పుడు మనం చేస్తున్నది ఇప్పుడు ఏప్రిల్ టు జూన్ కాబట్టి ఇది తీసుకుంటాం. ప్లస్ ఇయర్ 24-25 ఇయర్. తర్వాత ఇక్కడ సెర్చ్ కొడితే ఈ సంఘంలో పెండింగ్ ఉన్న మెంబర్స్ మొత్తం కింద లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఏపీఎంస్ జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నెట్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ ఈ నెట్ ఇన్కమ్ కనపడతలేదు, జీరో కనపడుతుంది. అంటే వాళ్ళు కొట్టేటప్పుడు వివోఏలు ఇక్కడ ఎంటర్ చేయలేదు. ఇక్కడ ఒక మెంబర్, ఇక్కడ ఇంకొక మెంబర్ది, ఈ సంఘం మెంబర్ది జుమ్మా అని ఉంది. ఈ ఫాము అదర్స్ కొట్టిర్రు. ఫామ్ అంటే వ్యవసాయం కావచ్చు కొట్టిర్రు, అదర్స్ కొట్టిర్రు. ఇక్కడ 89,000 ఓకే. ఇంకొకటి నీల, ఈ మెంబర్కి 2,75,000 కొట్టారు ఒకటేసారి. ఇది తప్పు. ఎందుకంటే 3 నెలలు అంత ఇన్కమ్ వచ్చేటుంటే కాదు కదా. మన సభ్యులకి 3 నెలలకు 2,75,000 ఇన్కమ్ రాదు. ఇది రాంగ్ ఇది. కాబట్టి దీన్ని మనం ఏపీఎంస్ ఏం చేయాలంటే ఇక్కడ బటన్ క్లిక్ చేసుకొని వ్యూ ప్రొఫైల్ చెక్ చేయాలి. ఈ ప్రొఫైల్లో క్లియర్గా బేసిక్ డీటెయిల్స్ ఉంది, లోన్ డీటెయిల్స్ ఉంది, లోన్ ఏమి ఇచ్చినావు, వాళ్ళకి ఏం లోన్ ఇచ్చారు, అంటే లోన్ ఇచ్చినట్టు ఏం కొట్టలేదు వీళ్ళు, తప్పు కొట్టారు. వివోఏలు లోన్ ఏం కొట్టలేదు, అంటే శ్రేణిది కానీ బ్యాంకులు కానీ ఇచ్చి ఉంటారు కాబట్టి కొట్టలేదు వీళ్ళు. అది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అంటే మనం మెంబర్ ఐడెంటిఫై చేసినామంటే వాళ్ళకి ఏదో శ్రీనిధి కానీ బ్యాంక్లో లోన్ ఇచ్చి ఉంటామో ఆ మెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు ఖచ్చితంగా లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత లైవ్లీవుడ్, ఇక్కడ ఇది చెక్ చేసుకోవాలి. ఏపీఎం ఖచ్చితంగా మీ రోల్ ఉంది. ఇక్కడ లైవ్లీవుడ్లో ఓపెన్ చేస్తే లైవ్లీవుడ్లో వాళ్ళు ఏమేమి ఎంటర్ చేశారు క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ లైవ్లీవుడ్ ఇవి ఓపెన్ అయినాయి. ఇట్లా బేసిక్ డీటెయిల్స్, ఇవి లోన్ డీటెయిల్స్, మొత్తం క్రాస్ చెక్ చేసుకోవాలి. కొంచెం తిరుగుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో 2,70,000, ఎక్స్పెండిచర్ 47,000, గ్రాస్ 3,22,000 అని చూపిస్తుంది. ఇది రాంగ్, కొంచెం చూడండి. అట్లా పక్కన లోన్ డీటెయిల్స్ ఇక్కడ చూపించట్లేదు, అంటే సరిగ్గా కొట్టలేదు. ఇట్లాంటివి రిజెక్ట్ చేసేయాలి. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఆజీవిక ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఫిల్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆ ఫిల్టర్స్ కొడితేనే ఫిల్టర్స్ వస్తాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. ఇది ఏపీఎంస్ ఇక్కడ ఫిల్టర్స్ అనేవి కొడితేనే ఫిల్టర్స్ వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు ఇట్లా ఆజీవిక ఇక్కడ తీసుకున్న తర్వాత రావు. ఇక్కడ మీరు ఆజీవిక తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం ఇట్లా కనపడుతుంది. ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది. ఇక్కడ ఫిల్టర్స్ ఇది క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. అప్పుడు జీపీ తీసుకోవాలి, ఆ విలేజ్ తీసుకోవాలి, వివో తీసుకోవాలి, అక్కడ ఎస్హెచ్ తీసుకోవాలి, పెండింగ్ మనం అప్రూవ్ చేయాలి, పెండింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ తీసుకోవాలి, ఇయర్. సెర్చ్ కొడితే ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 86,000 నెట్ ఇన్కమ్ కనపడుతుంది, 24,000 నెట్ ఇన్కమ్. ఇక్కడ ఇవన్నీ ఏం కనపడట్లేదు, అంటే ఇవన్నీ కొట్టలే వాళ్ళు, అంటే వివోఏలు 0 కొట్టిరు. ఖచ్చితంగా ఇవన్నీ రిజెక్ట్ చేయాల్సిందే. ఏపీఎంస్ మళ్ళీ ఎంటర్ చేయాలి. కాబట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్లో ఇది చెక్ చేస్తే ఒకటి, ఈ ప్రొఫైల్లో ఈ మెంబరు ప్రొఫైల్లో ఇట్లా బేసిక్ డీటెయిల్స్, ఇవి నెట్ ఇన్కము, ఎక్స్పెండిచరు, గ్రాస్. ఇది ₹1,00,000, ₹1,40,000 గ్రాస్ ఉంది. లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇది కరెక్ట్ ఉంది. ఇవి లోన్ డీటెయిల్స్, లోను, బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఐజీ ఇన్కమ్ జనరేట్ యాక్టివిటీ, ఈమెకు ₹1,00,000 లోన్ ఇచ్చారు. ఇది క్లియర్ ఉంది. లైవ్లీవుడ్లో ఒకసారి చూడండి. లైవ్లీవుడ్లో ఇవి 1 ఎకరా చేస్తే రబీలో ప్యాడీ రాసి ఎంటర్ చేశారు. ఓకే, ప్యాడీ 1 ఎకరాకి 56 క్వింటల్ రాశారు. ఇది రాంగ్. ఇది మీరు చూసుకొని కొట్టండి. ఎకరాస్ అనేవి పెంచండి, ఇవన్నీ తగ్గియండి. లాజిక్ లేకుండా కొట్టకండి. ఖచ్చితంగా 1 ఎకరాకు 56 క్వింటల్ రావు, 10-12 క్వింటల్ ప్యాడీ వస్తుంది. మరి రాంగ్ ఇలా కాకుండా చూసుకొని కొట్టండి ఖచ్చితంగా. ఇది నెట్ ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది చూపిస్తారు. ఓకే, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఓకే. అట్లా ఈమెకు కింద ఏం చేశారు, వేజు. ఈమెకు వెరీ గుడ్ అమ్మ, బాగొట్టారు. ఇక్కడ ఎంఎన్ఆర్ ఈజీఎస్ వర్క్ అని చెప్పారు.
ఈజీఎస్ అని చెప్పారు. ఈజీఎస్ కింద ఆమెకు 17,600 ఇన్కమ్ చూపించారు, అంటే 3 నెలలకు కలిపి. ఓకే, ఇది ఓకే. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది, ఇక్కడ రాంగ్ ఉంది. అంటే 1 ఎకరాకు 56 క్వింటాలు. ఈ మిస్టేక్ లేకుండా చూసుకోండి ఏపీఎంస్. ఇట్లాంటివన్నీ కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ అక్కడే బ్యాక్ వెళ్ళి ఇక్కడ కూడా ఉంది బ్యాక్ వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ కొట్టాలి. రిజెక్ట్ కొట్టేస్తే రిజెక్ట్ కొట్టండి. రీజన్ ఏంటి? లోన్ లైవ్లీహుడ్ డీటెయిల్స్ రాయాలి. లైవ్లీహుడ్ డీటెయిల్స్ రాంగ్ నేను రాసేసి ఎంటర్ చేసి యాడ్ రీజన్ కన్ఫర్మ్ కొడితే రిజెక్ట్ అయిపోతుంది. తర్వాత కావాలంటే మళ్ళీ చూద్దాం. కానీ ప్రజెంట్గా రిజెక్ట్ కొట్టకుండా ఏవైతే కరెక్ట్ కొట్టండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఏపీఎంస్ ఖచ్చితంగా సీసీలు అందరూ ఈ లాజిక్ లేకుండా కొట్టకండి, లాజిక్తో కొట్టండి. థ్యాంక్ యూ.